వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వివిధ రకాలైనటువంటి సాంప్రదాయాలు, దాని యొక్క ప్రవర్తకు, వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం చూసినామంటే ప్రతి ఒక్క టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఈ యొక్క సాంప్రదాయాల యొక్క ప్రవర్తకుల గురించి తప్పకుండా ఒక బిట్ వస్తుందన్నమాట. అలాంటి ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి ఈరోజు చూద్దాం. మొట్టమొదటిగా చూసినామంటే మనకి విశిష్ట అద్వైతవాదం. దీనిని ప్రవర్తక ఎవరు అంటే రామానుజాచార్య. రెండవది ద్వైతవాదం, దీన్నే బ్రహ్మ సంప్రదాయాన్ని కూడా అంటారు. దాని యొక్క ప్రవర్తక ఎవరు అంటే మధ్వాచార్య. నెక్స్ట్ అద్వైతవాది యొక్క ప్రవర్తక ఎవరు? శంకరాచార్య. నెక్స్ట్ చూసినామంటే రాధావల్లభి సాంప్రదాయ యొక్క ప్రవర్తకు స్వామి హరివంశ్. నెక్స్ట్ శుద్ధాద్వైతవాదం. ఇక్కడ శుద్ధాద్వైతవాదులు కన్ఫ్యూజ్ కాకండి. ద్వైతవాద అంటే మధ్వాచార్యు, శుద్ధాద్వైతవాద అంటే వల్లభాచార్య. నెక్స్ట్ రామావత్ సాంప్రదాయం. దీన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రామావత్ సాంప్రదాయం అంటే రామానంద అనమాట. నెక్స్ట్ ద్వైతవాద్. చూడండి, ఇక్కడ అద్వైతవాదికి, విశిష్ట అద్వైతవాదికి, శుద్ధాద్వైతవాదికి, నెక్స్ట్ ద్వైతవాదికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. విశిష్ట అని వచ్చిందంటే రామానుజాచార్య, అద్వైతవాద అంటే శంకరాచార్య, ఒట్టి ద్వైతవాద అంటే మధ్వాచార్య, శుద్ధ ద్వైతవాద అంటే వల్లభాచార్య, ద్వైతవాద అంటే నింబకాచార్య. నెక్స్ట్ సఖీ సాంప్రదాయ యొక్క ప్రవర్తక ఎవరు? స్వామి హరిదాస్. నెక్స్ట్ రూఢ్ సాంప్రదాయం. దీని యొక్క ప్రవర్తకు విష్ణుస్వామి. నెక్స్ట్ రూఢ్ సాంప్రదాయ యొక్క ప్రవర్తకు వచ్చి విష్ణుస్వామి అన్నారు. నెక్స్ట్ గౌడీయ సాంప్రదాయం. ఈ గౌడీయ సాంప్రదాయాన్ని చైతన్య సాంప్రదాయం అంటారు. అంటే ఈ సాంప్రదాయంలోనే తన పేరుంది కాబట్టి చైతన్య మహాప్రభు అనమాట. నెక్స్ట్ హరిదాసి సాంప్రదాయం. దీని యొక్క ప్రవర్తకు స్వామి హరిదాసు. శ్రీ సాంప్రదాయ కూడా రామానుజాచారి. మీకు కొంచెం డౌట్ రావచ్చు, శ్రీ సాంప్రదాయకి విశిష్ట ద్వైతవాదికి ఇద్దరు రామానుజాచారి అంటే అవునండి, రెండిటికి ఆయనే అనమాట. నెక్స్ట్ రసిక్ సాంప్రదాయ యొక్క ప్రవర్తకు వచ్చి అగ్రదాస్జీ. సో మొత్తము మనకి 13 సాంప్రదాయాలు చూస్తున్నామంటే తప్పకుండా ఒక సాంప్రదాయ, దాని యొక్క ప్రవర్తక గురించి మనకి అది టెట్ కావచ్చు, లేదంటే మనకి డిఎస్సి కావచ్చు, ఒక బిట్ అనేది పడుతుంది. అంత ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది అనమాట. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా నేర్చుకోండి. ఒక మార్కు మీరు సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.